హలో మామ. ఇప్పుడు ప్రెజెంట్ నీ ముందుకి నేను ఎందుకు వచ్చాను అంటే హిమాచల్ గురించి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోలో అయితే. ఎందుకు కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ హిమాచల్ ట్రిప్ అయితే చేశాను కాబట్టి దాని గురించి ట్రిప్ డీటెయిల్స్ అయితే ఏం బేసిక్గా నేను చెప్పలేదు దాంట్లో. ఎందుకంటే ఈ వీడియో చేద్దామని చెప్పలేదు బేసిక్ డీటెయిల్స్. ప్రజెంట్ హైదరాబాద్ నుంచి అయితే నేను ఫస్ట్ ప్యాకేజ్ అయితే ఒకటి బుక్ చేసుకున్నాను అనమాట, కింగ్ హిల్స్ ట్రావెల్స్లో నుంచి. సమ్ అమౌంట్ అయితే పడింది, జిఎస్టీతో కలుపుకొని సంథింగ్ 17,000 ఎంతో అయింది. అది 7 నైట్స్ 8 డేస్ ప్యాకేజ్ అయితే నేను తీసుకున్నాను. అయితే అయితే ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఎయిర్ ఇండియాస్ నుంచి ట్రావెల్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాను, ఫ్లైట్ టికెట్స్. 4,800 అయితే నాకు ఛార్జ్ అయింది. తర్వాత ఫ్లైట్ దిగేసిన తర్వాత అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాడు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాను. ఫ్లైట్లో మనకు వచ్చైతే మీల్స్ కూడా ఇచ్చారు. మీల్స్ బాగుంది. ఉప్మా, బ్రెడ్ హల్వా, యోగట్, స్ట్రాబెరీ అది ఫ్లేవర్ చాలా బాగుంది. విజువల్స్ అయితే ఫ్లైట్లో నుంచి అయితే నాకు మామూలుగా అనిపించలేదు, పిచ్చి పడేసినాయి విజువల్స్ అయితే. సన్ రైజ్ వ్యూ కాబట్టి అది, ఎందుకంటే నా ఫ్లైట్ వచ్చేసి టైమింగ్ ఎర్లీ మార్నింగ్ 4కి అయితే ఉంది నా ఫ్లైట్. నేను ఢిల్లీ రీచ్ అయ్యేసరికి 6:30 అలా అయింది. మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంది, సన్ రైజ్ వ్యూ ఫ్లైట్ నుంచి అయితే చూశాను. ఇది సన్ రైజ్ వ్యూ అయితే ఆరెంజ్ మేఘాల పైనుంచి అలా అలా ఫ్లైట్ చాలా అయితే చాలా బాగుంది. ఢిల్లీలో ల్యాండ్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మెట్రో అయితే యూజ్ చేశాను. ఢిల్లీ మెట్రో యూజ్ చేసిన తర్వాత అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ఎందుకంటే మన పికప్ పాయింట్ అయితే రైల్వే స్టేషన్ దగ్గరే ఉంది. కింగ్ హిల్స్ ట్రావెల్స్ వాళ్ళు అక్కడ అరేంజ్ చేశారనమాట పికప్ పాయింట్. అక్కడి నుంచి అందరూ ఒక టీం అయితే ఉంది. టీంతో మొత్తం కలుపుకొని హిమాచల్ అయితే బయలుదేరాము ఢిల్లీ నుంచి. అది ఒక వ్యాన్ అయితే ఉంది, 12 సీటర్ వ్యాన్ అయితే ఉంది. అక్కడి నుంచి తీసుకొని హిమాచల్ నుంచి వెళ్ళాము. మార్నింగ్ ఢిల్లీలో ఫ్లైట్ దిగాంచి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళి రైల్వే స్టేషన్ నుంచి బస్ పాయింట్ పిక్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మేము సిమ్లా వెళ్ళేసరికి అయితే నైట్ అయిపోయింది. అట్లీస్ట్ 7-7:30 అయితే అయిపోయింది. సో ఆ రోజైతే ఏం ప్లాన్ లేవు. డే 1 అయితే ట్రావెలింగ్లోనే సరిపోయింది. ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ సిమ్లాకి అయితే వెళ్ళాం డే 1. నైట్ అయితే హోటల్ వాళ్ళు, కింగ్ హిల్స్ ట్రావెల్స్ వాళ్ళు బాగానే రూమ్ 5 స్టార్ హోటల్ అయితే ముందు బుక్ చేసి పెట్టేశారు మా కోసం ముందే. హోటల్ అయితే స్పెషల్గా చెప్పాల్సింది ఏంటి అంటే చాలా బాగున్నాయి హోటల్స్ అయితే. అంత 5 స్టార్ రేంజ్లోనే ఉంది హోటల్స్. పొద్దున్నే లేచి అలాగా మార్నింగ్ సన్ రైజ్ అయితే చూసి చాలా బాగుంది సన్ రైజ్ వ్యూ అయితే. ఇదైతే మార్నింగ్ సన్ రైజ్ వ్యూ అనమాట. చాలా బాగుంది అసలు. ఈ సిమ్లాలో ఫస్ట్ డే అనమాట. అలా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి ఈరోజైతే అడ్వెంచర్ ట్రెక్ అయితే మనం వెళ్తున్నాము. సిమ్లాలో అడ్వెంచర్ ట్రెక్. ఆ ట్రెక్ గురించి డీటెయిల్స్ అంటే హార్స్ రైడింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ ట్రెక్కింగ్లో మనకి ప్యాకేజ్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ లోకల్ వాళ్ళు ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 1,500 రూపీస్ అయితే మొత్తం అడ్వెంచర్లో ఉన్న బంగీ జంపు, రోప్ క్లైంబింగు, అలా హార్స్ రైడింగు, ఇలా వెహికల్ నుంచి ఆఫ్ రోడింగ్ వెహికల్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారనమాట. 1,500 ఛార్జ్ చేస్తున్నారు మొత్తం కలిపి. యాపిల్ గార్డెను, విలేజ్ ఫార్మింగ్, స్టెప్ ఫార్మింగ్ ఇవన్నీ అయితే చూపిస్తానని చెప్పారు. 1,500 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. బాగానే ఉంది ఎక్స్పీరియన్స్ అయితే. ఆ ట్రెక్కింగ్ అయితే కంప్లీట్. హార్స్ రైడింగ్ అయితే ఎక్స్పెషల్గా చెప్పాలంటే చాలా బాగుంది. మస్ట్ అండ్ షుడ్. ఖచ్చితంగా ఎవరైనా వెళ్తే ట్రై చేయండి కంపల్సరీగా హార్స్ రైడింగ్ అయితే. హార్స్ రైడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అలాగా అడ్వెంచర్కి అయితే వెళ్ళాము మేము, అడ్వెంచర్ చేయడానికి. అక్కడి నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ అయితే లోపలికి వెళ్ళాలి హార్స్ మీద రైడింగ్ అనమాట. అక్కడైతే నేను ఒక యాపిల్ ట్రీ కూడా చూశాను. యాపిల్ ట్రీ ఒక కాయ కోసుకొని టేస్ట్ చేశాను, చాలా బాగుంది. అది అంటే ఫారెస్ట్లో ఉన్న యాపిల్ ట్రీ అనమాట. అది ఎవరు స్పెషల్గా దాన్ని ఫామ్ చేసింది అయితే కాదు యాపిల్ ట్రీ. నేను అడవిలో కొంచెం దూరం అలా వాక్ చేసుకుని వెళ్తే యాపిల్ ట్రీ అయితే కనిపించింది. ఈ అడ్వెంచర్ ట్రెక్స్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. బంగీ జంప్ అయితే చిన్నగానే ఉంది, పెద్ద ఏం లేదు. అడ్వెంచర్కి వచ్చేసి అయితే 5 నుంచి 3 స్టార్ రేటింగ్ అయితే ఇస్తాను నేను. 1,500కు వర్త్గా అంటే వర్త్ కాదు. ఓన్లీ హార్స్ రైడింగ్ మనం పెట్టుకోవాలనుకుంటే 500 రూపీస్ అయితే తీసుకొస్తారు. అదైతే చూస్ చేసుకోండి. 1,000 రూపాయలు అనవసరంగా బొక్క పెట్టుకోవద్దు. అంతకేం ఉండదు నా అడ్వెంచర్ టెక్లో. ఎవరైనా ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి, ఫన్ చేద్దాం అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి.
ఈ అడ్వెంచర్ ట్రక్స్ అనేది. జిప్ లైన్ అయితే మామూలుగా లేదు, సూపర్గా ఉంది జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ అయితే. అటో కొండ ఇటో కొండ, కొండ మధ్యలో నుంచి జిప్ లైన్ అయితే ఉంది, సూపర్గా ఉంది జిప్ లైనింగ్ అయితే. గోబీ పంటలు, క్యాబేజీ చాలా అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్లో అయితే కనిపిస్తుంది కదా, అది యాపిల్ గార్డెను. వెనకాల చెట్లు అయితే ఉన్నాయి, కానీ యాపిల్ అనేది మీరు కోసారు అంటే మాత్రం 500 రూపీస్ లెక్క ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు, ఫైన్ అంట అది. ఆ గార్డెన్లో కొయ్యకూడదు యాపిల్స్ అనేది, వాళ్ళ రూల్ అనమాట అక్కడ అది. అదే నేను ఇందాక చెప్పినట్టు ఆ ఫారెస్ట్లోకి వెళ్ళి తీసుకొని తిన్నానని చెప్పాను కదా, అదైతే ఫారెస్ట్రీ ఎవ్వరేమన్నారు అది. ఆ ఫారెస్ట్లో చాలానే యాపిల్ ట్రీస్ ఉన్నాయి నార్మల్గానే. డే 2 అయితే ఈవినింగ్ మనం సిమ్లా మాల్ రోడ్కి అయితే వచ్చేసాము. జాకు టెంపుల్ విజిట్ చేద్దామని వెళ్ళాము అక్కడి వరకు. జాకు టెంపుల్ దగ్గరికి అయితే జిప్ లైన్ ఉంది వెహికల్లో, కానీ జిప్ లైన్ అయితే 750 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. కానీ మీకు వర్త్ అనిపించలేక అక్కడి నుంచి ఒక వెహికల్ అనేది బుక్ చేసుకున్నాము. 3-4 కలిసి ఒక వెహికల్ బుక్ చేసుకొని అక్కడి నుంచి జాకు టెంపుల్కి అయితే వెళ్ళాను. జాకు టెంపుల్ దగ్గర చాలా బాగుంది, అసలు ఎంత పెద్ద ఆంజనేయుల స్వామి విగ్రహం ఉందంటే చాలా బాగుంది. అంత పెద్ద కొండపైన కూడా చాలా బాగుంది అది వ్యూ చూడడానికి. అదే మాన్సూన్ సీజన్లో, ఇప్పుడు ఖచ్చితంగా వింటర్ సీజన్లో నువ్వు వెళ్ళావు జాకు టెంపుల్ కంటే మొత్తం స్నోవే ఉంటుంది ఆ చుట్టుపక్కల మొత్తం. ఇప్పుడైతే ఏం స్నో అయితే లేదు, కనిపించలేదు. కానీ ఫాగు కోల్డ్ మాత్రం చాలా ఉంది, చాలా చలి పుట్టేస్తుంది. అసలు వాటర్ చూస్తున్నారా ఎంత చల్లగా ఉన్నాయి వాటర్ అంటే, వేడి నీళ్ళు లేకపోతే నువ్వు స్నానం కూడా చేయలేవు హిమాచల్ ప్రదేశ్లో. జాకు టెంపుల్ అయిపోయిన తర్వాత అక్కడ మాల్ రోడ్డు, లోకల్ మాల్ రోడ్డు, ఫుడ్ అన్నీ టేస్ట్ చేసుకొని నిదానంగా వేరే లొకేషన్కి అయితే వెళ్దాం. నైట్ అంతా జర్నీ ఉందని చెప్పారు వేరే లొకేషన్కి వెళ్ళడానికి. ట్విస్ట్ ఏంటంటే అసలు మనాలికి వెళ్ళడానికి అయితే రోడ్స్ లేవు, చిన్న సింగిల్ రోడ్ అయితే ఉంది. అది కూడా 7-8 కిలోమీటర్ల వరకు అయితే ట్రాఫిక్ జామ్ మొత్తం నిలిచిపోయిందంట. మేము అక్కడికి వెళ్ళుంటే 2-3 రోజుల వరకు ట్రాఫిక్లోనే ఇరుక్కొని పోయేవాళ్ళము. మా డ్రైవర్ అయితే ఉన్నాడు కదా, డ్రైవర్ భయ్య, ఆయన హెల్ప్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ అంతా మనకి డేస్ మొత్తం మనాలి, కుర్ఫీ అవే ఉన్నాయి మనకి చేయడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి. సోలాంగ్ వ్యాలీ, స్నో రైడ్స్ చాలా బాగుంది. ఇవన్నీ రివర్ రాఫ్టింగ్ కూడా ఉంది. నేను అవన్నీ ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళాను అనమాట ప్యాకేజ్ తీసుకొని. కానీ వెదర్ కండిషన్ వల్ల మన ప్లాన్ అయితే చేంజెస్ అయితే చేసుకున్నాము. అందరూ టీం అయితే కూర్చొని డిసైడ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఈ ప్లేస్ అయితే మండి అనమాట. మండి దగ్గర నుంచి వెహికల్ అయితే స్టాప్ చేశారు. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అనేది డిస్కషన్ చేసుకొని అక్కడ మండిలోనే ఆగిపోయాం అనమాట. నైట్ 4కి ఏమో వచ్చాము అక్కడి నుంచి. 4 నుంచి 7-7:30 దాకా అక్కడే వెహికల్ ఆపేసుకొని నిద్రపోయేసాము. ఏ అప్డేట్ ఏం చేయాలో తెలియక అక్కడ అలాగే ఉండిపోయాము. తర్వాత డిసైడ్ చేసుకున్న తర్వాత మేము ధర్మశాల వెళ్దామని, కాంగ్రా వెళ్దామని డిసైడ్ అయిపోయాము అందరం కలుసుకొని. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి డైరెక్ట్గా డే మొత్తం జర్నీ అనమాట ఉంది. కాంగ్రాకి అయితే ఈవినింగ్ కల్లా కాంగ్రాకి అయితే రీచ్ అయిపోతాము. కాంగ్రాకి వెళ్ళి ఇంకేముండదు, హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవడం ఉంటుంది. 1 డే వేస్ట్ అనమాట. ఆ రోజైతే ఈవినింగ్ కాంగ్రా హోటల్ దగ్గరికి వెళ్ళేసి హోటల్ స్టే అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాపీగా తినేసి, ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశాడు మంచిగా ఫుడ్. హ్యాపీగా తినేసి పడుకొని పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి చాముండాదేవి టెంపుల్కి అయితే వచ్చేసాము. నియర్ కాంగ్రా అనమాట. చాముండాదేవి టెంపుల్ ఆల్సో వన్ ఆఫ్ ద శక్తిపీఠ అనమాట. అక్కడ చాలా బాగుంది టెంపుల్, లొకేషన్స్ కానీ చాలా బాగుంది. ఎవరన్నా హిమాచల్, కాంగ్రా ఇటు సైడ్ ఎవరన్నా వెళ్తే మాత్రం ఖచ్చితంగా చాముండాదేవి టెంపుల్ అయితే విజిట్ చేయండి. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఎందుకంటే ఆ లొకేషన్లు కూడా చాలా బాగుంటాయి. రివర్ అనేది ఫ్లో అవుతూ ఉండిద్ది మధ్యలో, అటొక టెంపుల్ ఇటొక టెంపుల్, మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది చాముండాదేవి టెంపుల్ దగ్గర. చాముండాదేవి టెంపుల్ అయిపోయిన తర్వాత మేము ధర్మశాల స్టేడియంకి అయితే వెళ్ళాము. అక్కడి నుంచి దగ్గరే అనమాట ధర్మశాల స్టేడియం కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ లాటిట్యూడ్ ఉన్న స్టేడియం అనమాట. వరల్డ్ వైజ్గా ఇది ఒక స్టేడియమే ఉంది. అది కూడా మోస్ట్ బ్యూటిఫుల్ స్టేడియం ఏది అంటే మన ధర్మశాల స్టేడియం అయితే మోస్ట్ బ్యూటిఫుల్ స్టేడియం అనమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ మొత్తం మౌంటైన్ రేంజ్ అయితే ఉంది. అది స్నో టైంలో అయితే మొత్తం వైట్ కలర్లాగా అనిపిస్తుంది, చాలా బాగుంటుందంట వ్యూ. కానీ ఇప్పుడు మేము ఏం చేద్దాం, మాన్సూన్లో వచ్చాం కాబట్టి ఉన్న కాడికి చూసుకోకపోవడమే.
ధర్మశాల టౌన్లోకి అయితే వెళ్దామని కానీ వెళ్ళాము. అక్కడ ఇంకో ట్విస్ట్ అనమాట. అక్కడ జిప్ లైన్ పని చేయలేదు, విరిగిపోయింది. వర్షం వల్ల బండరాలు పడి ఆ జిప్ లైన్ పోల్ ఉంటుంది కదా, పోల్ స్తంభం, అదైతే విరిగి పడిపోయింది. ధర్మశాల పైకి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు. ఏంట్రా బాబు ఇదంతా మళ్ళీ ఆలోచించుకొని అక్కడి నుంచి అక్కడ ఒక 1 అవర్ వెయిట్ చేసి ఫుడ్ లంచ్ చేసేసి అక్కడి నుంచి బుద్ధిస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాను. అక్కడి నుంచి అది కూడా పక్కనే ఉంటుంది అనమాట. కాకపోతే ఇది చిన్న టెంపుల్, అది జిప్ లైన్ ఎక్కి పైకి వెళ్తే పెద్దది టెంపుల్ అయితే ఉంటుంది. ఇదైతే చిన్నది నార్మల్గా ఉంటుంది. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ధర్మశాలలో టౌన్ లోపలే ఉంటుంది ఈ టెంపుల్. నియర్ టౌన్ లోపలైతే ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇది చూస్తున్నారుగా బుద్ధుడి విగ్రహం ఎంత బాగుందో. అసలు లైటింగ్స్ అయితే ఫుల్ ఆఫ్ లైటింగ్స్ మెరిసిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ తర్వాత బ్యాక్ టు హోటల్ అనమాట. అలా ఈవినింగ్ 4, 4:30, 5 అయిపోయింది. అది బుద్ధిస్ట్ టెంపుల్ కవర్ చేసేసరికి డే 4 అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత హోటల్కి వెళ్ళి పడుకొని కాంగ్రాలో ఉంటుంది అనమాట. మళ్ళీ బ్యాక్ టు కాంగ్రా వెళ్ళేసి హోటల్లో స్టే చేసి డే 5 అయితే కాంగ్రా ఫోర్ట్కి అయితే విజిట్ చేసాము. ఈ కాంగ్రా ఫోర్ట్ ఉంది కదా, రాజులు ఆ టైంలో సంపాదించిన బంగారాన్ని ఎక్కడ పెట్టాలో తెలియనంత వచ్చేదంట బంగారం. ఆ బంగారాన్ని మొత్తం అదే ఫోర్ట్ ఉంది కదా, కాంగ్రా ఫోర్ట్లోనే ఒక 21 బావులు అనమాట, 21 బావుల్లో తీసి ఆ బంగారాన్ని అంతా దాచిపెట్టారంట ఆ టైంలో. కానీ బ్రిటిష్ వాళ్ళు చాలా వరకు రాజులు దండయాత్ర చేసి ఆ బంగారం అంతా చాలా వరకు మిస్ అయిపోయింది. ఇప్పటికీ ఆ కోటలో బంగారం ఉంటుందని అక్కడ లోకల్స్ చాలా గట్టిగా నమ్ముతారు. ఈ కోట స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే బియాస్ రివర్ ఉంటుంది కదా, రివర్కి 2 పాయలు ఉంటాయి అనమాట. ఇలా చీలుతుంది అనమాట రివర్. ఆ చీలే ప్లేస్లోనే ఈ కొండ ఉంటుంది. ఆ కొండ పైన పెట్టారనమాట ఫోర్టు. చాలా బాగుంది. అంటే 360 degrees ప్రొటెక్షన్ అనమాట. ఎవరు దండయాత్ర చేయలేరు. ఒకటే దారి ఉంది కోటకి వెళ్ళడానికి, అది కూడా ఓన్లీ ఒకటే దారి, ఫ్రంట్ నుంచే వెళ్ళాలి, వేరే ఆప్షన్ అయితే లేదు. ఫోర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది డే 6కి. మళ్ళీ పొద్దున్నే లేచి ఫేమస్ టెంపుల్కి అయితే వచ్చాను. అది జ్వాలాజీ మాత టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ అంటే టెంపుల్ ఎలాంటి విగ్రహం, ఎలాంటి మూర్తి విగ్రహము రాయి అనేది ఏమీ ఉండదు. టెంపుల్లో ఎలా పూజిస్తారు ఏంటి అంటే ఒక ఫైర్ ఉంటుంది అనమాట, జ్వాల. ఆ ఫైర్ అనేది ఎన్నో తరతరాల నుంచి అలాగే వెలుగుతూ ఉంది వితౌట్ ఎనీ సోర్స్ అనమాట. వితౌట్ ఎనీ సోర్స్ అంటే దానికి ఎలాంటి ఆయిల్ పోయాల్సిన అవసరం లేదు, అగ్గిపెట్ట చేయాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటిక్గా ఒక బండరాయిలో నుంచి మండుతూ ఉంటుంది. ఆ ఫైర్కే మనం జ్వాలాజీ మాత అమ్మవారుగా చెప్పుకొని ఇక్కడ చాలామంది అయితే ఫేమస్ టెంపుల్ అనమాట. అక్కడ ఫోన్లో రికార్డింగ్ చేయడానికి ఫోన్ అయితే అలౌ లేదు టెంపుల్ లోపలికి. సో నేను బయట నుంచి ఒక సీసీ కెమెరా నుంచి లైవ్ ఇస్తున్నారు, అక్కడి నుంచి నేను రికార్డింగ్ అయితే చేశాను. ఫైర్ కనిపిస్తుంది కదా, అదే జ్వాలాజీ మాత టెంపుల్ ఫైర్. ఈ టెంపుల్ కూడా వన్ ఆఫ్ ద శక్తిపీఠ అనమాట హిమాచల్ ప్రదేశ్లోనే. ఈ టెంపుల్ కంప్లీట్ చేసుకొని అలా బయటకు వచ్చేసి షాపింగ్ కొంచెం చేసుకున్నాను. షాపింగ్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా బిజేశ్వరి మాతా టెంపుల్కి అయితే వెళ్ళాము. బండార్ అయితే ఉంది, అన్నదానం చేస్తారు కదా, అన్నదానం చేసే టైంలో బండార్ అనమాట. అక్కడైతే నేను భోజనం చేశాను. ఫుడ్ చాలా బాగుంది. ఎంతమంది వచ్చినా ఫుడ్ డైలీ పెడతానే ఉంటారనమాట అక్కడ. కంపల్సరీగా ఎవరన్నా జ్వాలాజీ టెంపుల్ విజిట్ చేస్తే ఫుడ్ అయితే కంపల్సరీగా టేస్ట్ చేయండి. అలాగే ఆ జ్వాల ఉంది కదా, జ్వాలాజీ మాత ఫైర్, ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి. ఇలా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత అలా బయటకు వచ్చేసి బిజేశ్వరి మాతా టెంపుల్కి అయితే వెళ్ళాము. బిజేశ్వరి మాతా టెంపుల్ వచ్చేసి కాంగ్రాలోనే ఉంటుంది. అది కూడా బిజేశ్వరి మాతా టెంపుల్ ఆల్సో వన్ ఆఫ్ ద శక్తిపీఠ అనమాట హిమాచల్ ప్రదేశ్లోనే. అలాగే బిజేశ్వరి మాతా టెంపుల్ అయితే విజిట్ చేసిన తర్వాత డైరెక్ట్గా హోటల్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకొని పడుకొని మళ్ళీ ఉదయాన్నే లేచి రెడీ అయ్యి ఫ్రెష్గా డల్హౌసీకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ద మినీ స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా డల్హౌసీ, అక్కడికైతే స్టార్ట్ అయ్యాము. ఇది మాన్సూన్ రిస్ట్రిక్షన్స్ వల్ల అసలు చాలా చోట్ల అయితే ల్యాండ్ స్లైడ్లు, రోడ్ అనేది కొట్టుకొని పోవడం చాలా జరిగింది. నా వీడియో కూడా అయితే తీసి పెట్టాను నేను, డల్హౌసీకి అయితే రోడ్స్ లేవు అని. డల్హౌసీలో రోడ్స్ అయితే పోవడానికి అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. నార్మల్ టైంలో అయితే బాగానే ఉంటాయంట, కానీ ఎక్కువ రెయిన్స్ పడడం వల్ల అదంతా రోడ్ అంతా డ్యామేజ్ అయిపోయింది చాలా వరకు. ఇంకా మాకు వేరే ఆప్షన్ అనేది లేదు ఎక్కడికి. సో ఇంకా 2 days అయితే ఉంది ప్లాన్లో. వేరే ఆప్షన్ లేక మళ్ళీ డల్హౌసీకి అయితే అందరం డిసైడ్ చేసుకొని బయలుదేరాము. అక్కడ మధ్యలో ఒక వాటర్ ఫాల్ కనిపించింది, చాలా బాగుంది వాటర్ ఫాల్ అయితే. లొకేషన్స్ కూడా చాలా బాగుంది. లంచ్ అయితే అక్కడ రోడ్డు పక్కనే అన్నదానం చేస్తున్నారు, అక్కడైతే లంచ్ చేసాము.
ఇక్కడైతే నాకు ఫుడ్ చాలా బాగా నచ్చింది అన్నదానం చేసే దగ్గర. డల్హౌసీకి అయితే రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళాలి. ఆ లొకేషన్కి వెళ్ళడానికైతే రోడ్ లేదు, రోడ్ క్లోజ్ చేశారు ల్యాండ్ స్లైడ్ వల్ల మొత్తం. సో మేము డల్హౌసీ టౌన్లో అయితే ఇరుక్కుపోయాము ఎటు ఇటు పోకుండా. ఏం చేద్దాం ఏమి లేదని అలాగా ఒక మార్కెట్ రోడ్లోకి వెళ్ళేసి మార్కెట్ షాపింగ్ చేసేసి అలాగే కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి, వ్యూ పాయింట్స్కి వెళ్ళి చూసేసి అక్కడ డల్హౌసీలోనే ద ఫేమస్ కాఫీ షాప్ అయితే ఉంది. కాఫీ షాప్కి వెళ్ళేసి ఒక కాఫీ అయితే తాగాను, చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత అయితే నేను హోటల్కి వెళ్ళిపోయి హోటల్ దగ్గర బైక్ రెంటల్స్ అయితే మాకు కనిపించాయి అన్నమాట. ఒక స్కూటీ వచ్చేసి 1 అవర్కి 150 రూపీస్ లెక్క ఛార్జ్ చేశారు, బైక్ అయితే 250 లెక్క ఛార్జ్ చేశారు. మేమైతే ఒక 2 అవర్స్కి అయితే నేను, అంకిత్, సింగ్ బాయ్ ముగ్గురం కలిసి అయితే 2 స్కూటీలు అయితే తీసుకున్నాం. ఒక బైక్ ఒక స్కూటీ తీసుకున్నాము. తీసుకొని మళ్ళీ బ్యాక్ టు డల్హౌసీకి వెళ్ళి డల్హౌసీలో బైక్ రోడ్ అయితే చాలా బాగుంది. కాఫీ షాప్ అయితే నైట్ టైం చాలా బాగుంది. డల్హౌసీలోనే హోటల్లో చెకింగ్ చేసి నైట్ అంతా స్టే చేసిన తర్వాత పొద్దున్నే లేచి రెడీ అయ్యి డల్హౌసీ నుంచి అయితే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి పంజాబ్కి అయితే ట్రావెల్ చేసినాము. ఇండియా పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళాము అనమాట. డల్హౌసీలో పొద్దున 7-7:30కి అలా రెడీ అయ్యి వెహికల్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో వెళ్తానే ఉన్నాము. బాగుంది. ఇండియా పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళాను, వాఘా బోర్డర్ దాన్ని అంటారు. పెరేడ్ షో అయితే చూశాను, బాగుంది. పెరేడ్ షో వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాఘా బార్డర్ గురించి వెళ్ళి చూడండి. ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అయితే విజిట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మనం ఇప్పుడైతే గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ అనమాట, పంజాబ్. చూపిస్తాను కదా గోల్డెన్ టెంపుల్ది. గోల్డెన్ టెంపుల్ అయితే నైట్ వ్యూ అయితే చాలా బాగుంది, లాట్స్ ఆఫ్ లైటింగ్స్ తోటి అసలు ఆ స్ట్రీట్ చూశారు అంటే మాత్రం చాలా బాగుంటుంది. గోల్డెన్ టెంపుల్ స్ట్రీట్ వ్యూ అయితే అసలు చాలా క్లీన్గా, చాలా నీట్గా, ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. లైట్స్తో చాలా మెరిసిపోతూ ఉంటుంది రోడ్ అంతా. అయితే షాపింగ్ అయితే బెస్ట్ ప్లేస్ అమృత్సర్ మార్కెట్ అనమాట. అమృత్సర్లో నాకు బాగా నచ్చింది ఫుడ్ అంటే పేడ్ లస్సీ అయితే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడతోటి 7 nights 8 days ప్యాకేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 1799 అయితే ప్యాకేజ్ కాస్ట్ అయితే పడింది. నేనైతే కింగ్ హిల్ ట్రావెల్స్ నుంచి అయితే తీసుకున్నాను ప్యాకేజ్. సర్వీస్ అయితే చాలా బాగా నచ్చింది. 5 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు కింగ్ హిల్ ట్రావెల్స్కి. అలాగే వన్ థింగ్ ఏంటంటే వాళ్ళు అది మనం ఏం చెప్పలేము, అది మనాలి అవన్నీ తీసుకెళ్తా అన్నారు కాబట్టి తీసుకెళ్ళలేదు. అయినా అది వెదర్ కండిషన్ వల్ల చేయలేం, మనం వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పేం కాదు, తప్పు అసలు. వాళ్ళు బాగుంటే తీసుకెళ్ళేవాళ్ళు కదా. సో మన గురించే వాళ్ళంతా తీసుకెళ్లకుండా ఆగేసి రూట్ మ్యాప్ అయితే చేంజ్ చేసుకున్నాము. అలాగే అక్కడి నుంచి గోల్డెన్ టెంపుల్ నుంచి అయితే నైట్ అంతా జర్నీ స్టార్ట్ అయ్యి పొద్దునకల్లా ఢిల్లీ అయితే రీచ్ అయిపోయి డ్రాప్ చేశాడు అనమాట. రైల్వే స్టేషన్ ఎక్కడైతే పిక్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ చేశారు కింగ్ హిల్స్ ట్రావెల్స్ వాళ్ళు. అక్కడ ఉండాలనుకుంటే 1 day ఉండొచ్చు ఢిల్లీలో ఎక్స్ప్లోర్ చేయడానికి, లేదు అంటే మన ఇష్టం. నేనైతే ఒక 2 days అయితే ఢిల్లీలో స్టే చేశాను, ఢిల్లీలో ఎక్స్ప్లోర్ చేయడానికి. నేను వచ్చేసి రెడ్ ఫోర్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను అనమాట ఢిల్లీలో. చాలా బాగుంది రెడ్ ఫోర్ట్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైడ్ విత్ మంజు. సబ్స్క్రైబ్.